అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మన పిన్నందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చాలామంది అయితే సందేహాలు అడుగుతూ ఉన్నారు. అన్ని విషయాలు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అన్నయ్య అమౌంట్ ఎప్పుడు వేస్తారు అంటే నిన్న కూడా క్లారిటీ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ కూడా చెబుతున్నాను. ఈరోజు అంటే మార్చి 7వ తేదీన ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అంటే ఈ 4వ విడత డబ్బులు వేస్తున్నారు కదా, దీని ద్వారా అర్హులైన ప్రతి మహిళ ఖాతాకి రాష్ట్ర వ్యాప్తంగా 5,060 కోట్లు వేస్తున్నారట ఈరోజు. ఓకే, ఈరోజు అంటే ఈ మార్చి 7వ తేదీన అనకాపల్లిలో కసింకోట మండలం పిసినికాడ అనేటువంటి ప్రాంతం నందు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. అక్కడ బటన్ నొక్కిన తర్వాత మీ అకౌంట్లలో అమౌంట్ అనేది జమ అవుతుంది. ఓకే, ఇది నంబర్ 1. నెక్స్ట్ రెండవది, చాలా మంది అడిగే సందేహాలు అన్న, బటన్ నొక్కగానే ఆ రోజే డబ్బులు పడిపోతాయా అన్నయ్య అని కూడా అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ మార్చి 7వ తేదీన అంటే ఈరోజు బటన్ నొక్కిన తర్వాత దాదాపు 14 రోజుల పాటు ఆయా ప్రాంతాలలో ఆయా స్థానిక లీడర్ల ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుడు అమౌంట్ అయితే వేస్తాము అంటున్నారు. కాబట్టి 14 రోజుల పాటు అంటే దాదాపు 20వ తేదీ వరకు అమౌంట్ అయితే పడుతూనే ఉంటాయి. ఈ సందేహం చాలామందికి ఉంది కాబట్టి ఒక క్లారిటీ అనేది ఇస్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ మూడవది, పెన్షన్ పొందే వాళ్ళకి వస్తుందా అన్నయ్య మళ్ళీ ఏమైనా అప్డేట్ వచ్చిందా అంటే దీనికి సంబంధించి నిన్న అంటే మార్చి 6వ తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు, ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్టు అంటే ఇక అమౌంట్ వేయాలంటే ఈ లిస్టు ఆధారంగానే గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది అనమాట. కాబట్టి ఫైనల్ అర్హుల లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అమౌంట్ పడుతుంది. కాబట్టి మీరు సచివాలయంలో వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాను. లేదా మీ వాలంటీర్ అడిగినట్లయితే మీ పేరు అర్హుల లిస్టులో ఉన్నాయా అనర్హుల లిస్టులో ఉన్నాయా కూడా చూసి చెబుతాడు. కాబట్టి అనర్హుల లిస్టులో మనం ఇంతకుముందుగా చెప్పిన విధంగా అందరికీ సందేహం ఉన్న అంశం కూడా ఏంటంటే, గతంలో పెన్షన్ పొందే వాళ్ళకు కూడా గతంలో వైఎస్ఆర్ చేయూత ఇచ్చేవాళ్ళు. ఈసారి ఈ 4వ విడత అంటే ఇది చివరి విడత అనమాట. దీనిలో ఎవరెవరు ఇనెలిజిబుల్ అయ్యారు, దాంట్లో ఎవరున్నారంటే ఈ కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందారో వాళ్ళ పేర్లు కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి గతంలో మనకి ప్రాథమిక అర్హుల లిస్ట్ వచ్చింది, అంటే ఇది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కదా. ఇంతకుముందు మనకి ప్రాథమిక లిస్ట్ వచ్చింది, అందులో ఎవరైతే కొత్తగా పెన్షన్ పొందేవాళ్ళు వీళ్ళు అనర్హులని వచ్చిందో వాళ్ళ పేర్లు యథావిధిగా మళ్ళీ వచ్చింది. అంటే వాళ్ళ గ్రీవెన్స్ పెట్టినా కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఇనెలిజిబుల్ అని కూడా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటారు ఈ 6 దశల వెరిఫికేషన్లో. దీంతో పాటు ఈ పెన్షన్ కూడా తీసుకున్నారు ఈసారి అని కూడా చెబుతున్నారు. ఓకే, ఇదండి పెన్షన్ పొందే వాళ్ళకి ఇప్పుడైతే వైఎస్ఆర్ చేయూత రావడం లేదు. కాబట్టి ఒకసారి మీరు మీ పేర్లు చెక్ చేసుకోండి. ఇదండి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్. కాబట్టి 14 రోజుల పాటు మీకు అమౌంట్ పడుతుంది. అది మోస్ట్లీ 20వ తేదీ వరకు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఈ వీడియో వాళ్ళకి చేరాలి అనుకుంటే మీరు ఎక్కువ మందికి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసుకోండి. అందరూ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.